మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన ముఖేష్ కూడా ఆ తర్వాత సీరియల్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న మన ఫేవరెట్ రిషి సార్ ఇప్పుడు హీరోగా కూడా పరిచయం అవుతున్నాడు. ఫస్ట్లో కన్నడలో పలు సీరియల్స్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు ముఖేష్ కూడా. ఆ తర్వాత తెలుగు నాటకు కూడా అడుగుపెట్టి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టార్ మా గుప్పెడంత మనసు సీరియల్లో రిషి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసుకున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి యాక్టింగ్తో పాటు అతని స్టైల్కి కూడా ఆడియన్స్ ఫిదా అయిపోయారని చెప్పాలి. ముఖ్యంగా యూత్లో ముఖేష్ గౌడకు సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పాలి. బుల్లితెర సూపర్ స్టార్గా పేరు సంపాదించుకున్న ముఖేష్ గౌడ ప్రస్తుతం స్మాల్ స్క్రీన్కు గ్యాప్ ఇచ్చి సిల్వర్ స్క్రీన్పై లక్ చెక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ముఖేష్ గౌడ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం గీతా శంకరం. పల్లెటూరు ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మన ఫేవరెట్ హీరో ముఖేష్ గౌడ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గీతా శంకరం మూవీ ఫస్ట్ లుక్ ఫొటోస్తో పాటు వర్కింగ్ స్టిల్స్లోనూ ముఖేష్ గౌడ గ్లామర్ చూసి అతని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఉగాది ఫెస్టివల్ రోజున లీక్ చేసిన గీతా శంకరం మూవీ ఆన్ లొకేషన్ ఫోటోల్లో ముఖేష్ గౌడను చూసి అబ్బా ఏమున్నాడ్రా బాబు అని లేడీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అయితే గుప్పెడంత మనసు సీరియల్లో రిషేంద్ర భూషణ్ అలియాస్ రిషి పాత్రలో చాలా జెంటిల్మెన్గా కనిపించిన మన డార్లింగ్ బయట మాత్రం చాలా సరదాగా ఉంటానని చెప్తున్నాడు. ఆ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ క్రష్, ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్పై ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఓపెన్గా చెప్పేశాడు మనోడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆన్ స్క్రీన్లో నైస్గా కనిపించిన మన హీరో ఆఫ్ స్క్రీన్లో చాలా నాటి అట. తనలో మంచితనం ఎంతుందో కోపం కూడా అంతే ఉందట. యానిమల్స్ అంటే ముఖేష్ గౌడకు చాలా ఇష్టమట. ఇక తన ఫస్ట్ క్రష్ గురించి కూడా ముఖేష్ గౌడ చెప్పాడు. తన ఇంజనీరింగ్ కాలేజ్ పార్కింగ్ ఏరియాలో ఫస్ట్ టైం ఓ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యాడట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ అమ్మాయితో మనోడు డైరెక్ట్గా మాట్లాడలేదంట, ప్రపోజ్ కూడా చేయలేదట. నిజంగా వెరీ బ్యాడ్ కదా. ఇప్పటికే లెక్కలేనంత మంది లేడీ ఫ్యాన్స్ హార్ట్స్ దోచేసుకున్న ముఖేష్ గౌడ తనను ఇష్టపడ్డ ఆ ఒక్క అమ్మాయికి మాత్రం ఐ లవ్ యూ అని చెప్పలేకపోవడం మనకు కొంచెం బాధగానే అనిపిస్తుంది. అసలే అందంగా ఉంటాడని మనోడికి కొంచెం ఈగో ఎక్కువే కదా. తనే వచ్చి ప్రపోజ్ చేస్తుందని అనుకున్నాడో ఏమో పాపం. మొత్తానికి అయితే ఆ పిల్ల ఎవరో కానీ మన హీరోను మిస్ చేసుకుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు మన లవర్ బాయ్ తన గర్ల్ ఫ్రెండ్తో డేట్కి కూడా వెళ్ళాడట. ఆ విషయాన్ని సిగ్గుపడుతూ భలే చెప్తున్నాడు మన హ్యాండ్సమ్ హీరో గారు. ఇక ఫస్ట్ కిస్ ఎప్పుడు చేశారో అది కూడా కాస్త చెప్పండి అంటే డేట్ టైం అంత గుర్తులేదు కానీ ఆ ఫస్ట్ కిస్ మాత్రం వెరీ స్పెషల్ అంటూ సిగ్గు మొగ్గులవుతున్నాడు మన రిషి సార్ గారు. ఇక ఫేవరెట్ హీరోయిన్ల విషయానికి వస్తే తనకు టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. హీరోయిన్లలో పూజా హెగ్డే అంటే చాలా అభిమానం అని చెప్పాడు. ఇక అన్నిటికంటే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికి చెప్పని సీక్రెట్ కూడా రివీల్ చేశాడు. అదేమిటంటే ఒక్కసారి పోలీసుల చేతుల్లో తన్నులు కూడా తిన్నాడట మన ముఖేష్ గౌడ. ఆ విషయం ఇప్పటి వరకు బయటికి ఎవరికి చెప్పలేదట. ఫర్ ద ఫస్ట్ టైం ఈ టాప్ సీక్రెట్ను కూడా మన ఫ్యాన్స్ కోసం ఓపెన్గా చెప్పేశాడు మన ముఖేష్ గౌడ. ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే మన ముఖేష్ గౌడ సార్ షూటింగ్ కోసం ఫేస్కు మేకప్ వేసుకుంటాడేమో కానీ మనసుకు మాత్రం ఎప్పుడు మాస్క్ వేసుకోవడానికి అర్థమవుతుంది. అంత నిజాయితీ కలిగిన మంచి మనిషి మన ముఖేష్ గౌడ. అందుకే సింగిల్ సీరియల్తోనే సముద్రమంత ప్రేమను సంపాదించుకున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ రిషి సార్. ముఖేష్ గౌడ సార్ మీరు ఎప్పుడు ఇలాగే ఉత్సాహంగా ఉండాలని మన ఫ్యాన్స్ అందరి తరపున లక్కీ మీడియా కోరుకుంటుంది. ఇవ్వండి మన రిషి సార్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే రిషి సార్ ఫ్యాన్స్కు షేర్ చేయండి. దాంతోపాటు రిషి సార్ అంటే మీకు ఎందుకు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ముఖేష్ గౌడకు సంబంధించిన మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్.